హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ హౌస్ ఓపెనింగ్ సెరమోనీ. సో నేను ఇలా రెడీ అవుతున్నా. ఎక్కువ టైం లేదు, సో త్వరగా రెడీ అవ్వాలని చెప్పి ఫ్రెష్ అయ్యి వెంటనే శారీ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను అండ్ ఆల్సో బాడీ కోకోనట్ మాయిశ్చరైజర్ తీసుకొని 1 year అవుతుంది. ఇప్పటికి కూడా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకుంటున్నాను, చాలా తిన్నుగా, ఎందుకంటే థిక్గా అప్లై చేస్తే చండాలంగా కనిపిస్తుంది. పెన్సిల్ సరిగా అప్లై చేయకపోతే ఫేస్ అంతా లుక్ చేంజ్ అవుతుంది. జాగ్రత్తగా అప్లై చేయాలి. నేనైతే ఈ పెన్సిల్ మామూలుగా బ్యూటీ పార్లర్ లో తీసుకున్నాను. ఇదే సేమ్ కాజల్ గా కూడా యూజ్ చేస్తాను. కళ్ళకి కాటుకు పెడితే ఎంత అందంగా ఉంటాయి అంటే కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తుంటాయి. సో నేను చిన్నప్పటి నుంచి కళ్ళకి కాటుకు పెట్టుకోవడం అలవాటు, అమ్మ అలవాటు చేసింది బాగా. చూసారు కదా డిఫరెన్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అయితే ఐలైనర్ కూడా ఈ కాజలే యూజ్ చేస్తాను, ఐబ్రో పెన్సిలే. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వదు. నా ఐస్ కొంచెం పెద్దగానే ఉంటాయి. ఈ కాజల్ అప్లై చేయడం తోటి ఇంకా పెద్దగా అనిపిస్తుంటుంది. అసలు కాటుకు అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, లుక్ కొంచెం బాగుంటుంది. ఐలైనర్ కానీ మేకప్ ఏదన్నా చేసుకునేటప్పుడు, ఐ మేకప్ చేసుకునేటప్పుడు ఒక ఐకి బాగా వస్తుంది, ఇంకో ఐకి సరిగా రాదు. నాకైతే లెఫ్ట్ ఐకి బాగా వస్తుంది కానీ రైట్ ఐకి సరిగా రాదు అసలు. సక్సెస్ఫుల్గా ఐకి కాటుక, ఐబ్రో పెన్సిల్ తోటి కాటుకు వేసేసుకున్నాను. నెక్స్ట్ పార్ట్ లిప్స్. నా లిప్స్ అయితే చాలా డ్రైగా ఉంటాయి, అందుకని ఈ స్ట్రాబెర్రీ లిప్ బామ్ తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ చిన్న షాప్. డైరెక్ట్ లిప్స్ కి లిప్స్టిక్ వేసుకుంటే అంత బాగా అనిపించదు. ఫస్ట్ హైడ్రేటింగ్ లిప్ బామ్ ఏదన్నా అప్లై చేసుకొని నెక్స్ట్ లిప్స్టిక్ వేసుకుంటే కొంచెం రేడియన్స్ తెలుస్తుంటుంది. సో నేను ఇదైతే లిప్స్టిక్ నేను ఒంగోలు తీసుకున్నాను. చాలా మంది కూడా లిప్స్టిక్ తక్కువ కాస్ట్ తీసుకుంటారు, అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ లిప్స్టిక్స్ లో కలర్స్ యాడ్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం క్వాలిటీదే తీసుకుంటే బాగుంటుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నాకైతే లిప్స్టిక్ వేసుకుంటే ఫుల్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే నా లిప్స్ కొంచెం బ్లాక్ గా అనిపిస్తాయి. లిప్స్టిక్ వేసుకుంటే నా ఫేస్ కొంచెం గ్లోగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అవడం అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ మెయిన్ కీ రోల్ ఏంటంటే బొట్టు. నేను యాక్చువల్గా స్టోన్ స్టిక్కర్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ నా దగ్గర లేదు. కర్లీ హెయిర్ ప్రాబ్లం ఏంటంటే చిక్కు తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా రెడీ అయిదామన్నా కానీ మినిమం అంటే 45 minutes పట్టింది. ఆల్మోస్ట్ శారీ కట్టుకోవడానికి ఒక 20 minutes పోతుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్, మళ్ళీ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ బొట్టు ఏం సెట్ చేసుకోవాలి, ఇక్కడ సెలక్షన్కే చాలా టైం పడుతుంది. నాకే కాదు, ఆల్మోస్ట్ కుంకుమ పెట్టుకోవడం ఇది పెద్ద టాస్క్ అయిపోయింది. నాకు సరిగా సెట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే మొత్తం చెరిపి చాలా సార్లు ఫైనల్గా అయితే పెట్టేసుకున్నాను. కొంచెం సెట్ అయింది అనిపించింది. సో ఓవరాల్గా నా లుక్ చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే, నాది కర్లీ హెయిర్ కాబట్టి ఇలా లీవ్ చేసుకుంటేనే బాగుంది అనిపించింది. చాలా మంది పార్లర్కి వెళ్ళి కర్లీస్ తీయించుకుంటారు, నాకు అంత అవసరం లేదు అనిపించేసింది. బ్యాంగిల్స్ ఎందుకంటే ఫస్ట్లోనే వేసుకుంటే హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది. సో అందుకనే లాస్ట్ పార్ట్లో బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇది గైస్ ఓవర్గా కాకుండా నార్మల్గా రెడీ అయితే శారీ కట్టుకుంటే ఆ లుక్కే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంది అంటూ ఉంటాడు రెడీ అవ్వడానికి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. ఫస్ట్ మన సెల్ఫ్ లవ్ మనకుంటే ఖచ్చితంగా రెడీ అవ్వాలనిపిస్తుంటుంది. మంచిగా రెడీ అయితే ఆ వైబ్రేషన్సే మారిపోతాయి ఇంట్లో కూడా. అలా కాకుండా ఇంట్లో మబ్బుగా కూర్చొని ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్ని చాలా నెగిటివ్గా అనిపిస్తాయి. సో నేను ఆల్మోస్ట్ ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాను. సో ఈ రోజుకైతే ఇలా రెడీ అయ్యాను మా ఫ్రెండ్ హౌస్ ఓపెనింగ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please keep supporting me.